తాము చీకొట్టి బయటికి పంపిన వారిని టీడీపీ తెచ్చిపెట్టుకుందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ పై టీడీపీ నాయకులపై నమ్మకం లేకనే చంద్రబాబు పీకేని పిలిచారని అన్నారు. గతంలో విమర్శలు చేసిన వ్యక్తిని మళ్లీ ఎలా తీసుకువచ్చారంటూ ప్రశ్నించారు. జనం గుండెల్లో జగన్ ఉన్నారని, ఎవరు వచ్చినా ఎందరు వచ్చినా మళ్లీ వైసీపీ గెలుపు ఖాయమన్నారు పేర్ని నాని. చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం సిగ్గు శరం మానవ అభిమానం ఏమాత్రం లేవనేది మనకి ఆయన చర్యల ద్వారా అర్థమవుతుంది కదా. కిందటిసారి ప్రశాంత్ కిషోర్ గారి గురించి ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళు ఏం మాట్లాడారు? బీహారోడు ఇక్కడికి వచ్చి ఏం పీకుతాడు, బీహారోడు ఆట కట్టం తోలు తీస్తా, అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడారు. మేము చీ కొడితే బయటికి పోయినోండి బతిమాలి తెచ్చుకుని, అంటే ఎవడ గతి లేక అంటే పవన్ కళ్యాణ్ని నమ్ముకునే పరిస్థితి లేదు, పార్టీ కార్యకర్తలని నమ్ముకునే పరిస్థితి లేదన్నట్టుగా దీన్ని బట్టేది. మొన్న ఏం చెప్పారు? 5 ఏళ్ల క్రితం వీళ్ళ పార్టీ కార్యకర్తల మీద వీళ్ళకి నమ్మకం లేదనుకుంటా, అందుకే ప్రశాంత్ కిషోర్ని పెట్టుకున్నారు బీహార్ నుంచి అన్నారు. మళ్ళీ ఇవాళ ఏంటి అంటే పార్టీ కార్యకర్తల మీద నమ్మకం లేదు, పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేదు, మళ్ళీ వీళ్ళని తెచ్చుకున్నారు. జనం గుండెల్లో జగన్ ఉన్నాడు. నువ్వు ఎన్ని పిల్లి మొక్కలు వేసినా, మేము చీకొట్టి బయటికి దోసినా ఎంతమంది తెచ్చుకున్నా, నీ దగ్గర డబ్బు ఉంది, పాపం సొమ్ము ఉంది కాబట్టి డబ్బులు ఇచ్చి 1కి 10 మంది కన్సల్టెంట్ని పెట్టుకోగలవు, లేదా పొత్తుదారులను తెచ్చుకోగలవు, భాగస్వామ్యాలను తెచ్చుకోగలవు. అయితే జనం ఓట్లు తెచ్చుకోవడం అనేది జరగని పని అని చెప్పినది చంద్రబాబు గారికి హితవు పలుకుతున్నారు.